మనం చూసాం ఈరోజు హోంమంత్రి అనిత గారు ఇటువైపు అటువైపు పోలీసులను కూర్చోబెట్టుకొని పోలీస్ వ్యవస్థ పనితీరు గురించి ప్రెస్ మీట్ పెట్టారు. పోలీసులను కూర్చోబెట్టుకొని ఎంత చక్కగా అబద్ధాలు వల్లివేశారో మనందరం చూసాం. ఎంత దారుణం అంటే క్రైమ్ రేట్ అంట ఈ 2 ఏళ్లలో తగ్గిపోయిందని అనిత గారు చెప్తూ ఉన్నారు. ఆ మాటలు విని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఎక్కడైనా పోలీసుల్ని ప్రజల్ని రక్షించడానికి ఉపయోగిస్తారు, కానీ ఈ కూటమి పాలనలో మాత్రం పోలీసుల్ని ప్రజల్ని రక్షించడానికి కాకుండా వాళ్ళని రక్షక భటులుగా కాకుండా భక్షక భటులుగా ఈరోజు ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా పోలీసుల్ని అంబేద్కర్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీద ఉపయోగిస్తారు, కానీ ఈ కూటమి పాలనలో మాత్రం పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీద ఉపయోగిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్ననే చూసాం, చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి పోలీసుల్ని పక్కన పెట్టుకొని ప్రొక్లైన్ తెచ్చి ఒక న్యాయవాది కుటుంబాన్ని హత్య చేయడానికి ప్రయత్నించిన పరిస్థితి. తిరిగి ఏమైంది? బాధితుడైన ఆ న్యాయవాది మీద కేసులు పెట్టారు. తప్పు చేసిన చింతమనేని ప్రభాకర్ని ఇప్పటికి కూడా అరెస్ట్ చేయలేదు. అలాగే మొన్ననే చూసాం అంబటి రాంబాబు గారి ఇంటి మీద గల్లా మాధవి అనే ఎమ్మెల్యే ఆమె భర్త దాడి చేస్తే పోలీసులు పక్కన పెట్టుకొని దాడి చేస్తే తిరిగి అంబటి రాంబాబు గారి మీద కేసులు పెట్టారు తప్ప ఆవిడని ఎంతవరకు ఆవిడ్ని కానీ ఆవిడ భర్తను కానీ ఆ దాడి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ ఇంతవరకు అరెస్ట్ చేయని పరిస్థితి మనం చూసాం. అలాగే జోగి రమేష్ గారు ఒక మాజీ మంత్రి గారు అతని కుటుంబం మీద ఎంత దారుణంగా పోలీసులను తోడుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్రోల్ బాంబులు వేసి ఆ ఇంటిని కాల్చేయడానికి ప్రయత్నించిన పరిస్థితి. అంటే పోలీసుల్ని ప్రజల రక్షణకు వాడుతున్నారా, ప్రజల్ని ఈ విధంగా చంపడానికి శక్తులుగా చంపడానికి ప్రయత్నించే వాళ్ళకి రక్షించడానికి వాడుతున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. అంత దారుణంగా పోలీస్ వ్యవస్థని ఈరోజు నిర్వీర్యం చేసేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అసలు నిజం చెప్పాలంటే కాకి యూనిఫామ్ ని ఈరోజు ఎల్లో యూనిఫామ్ గా మార్చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఐపీఎస్ అంటే జనరల్ గా ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటాం, కానీ ఈ కూటమి పాలనలో ఐపీఎస్ అంటే ఇండియన్ పొలిటికల్ పనిష్మెంట్ సర్వీస్ గా మార్చేశారు. అలాగే ఏపీపీఎస్ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్. దాని కూటమి పాలనలో ఏపీ పొలిటికల్ రివెంజ్ సర్వీస్ గా మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జనరల్ గా బిఎన్ఎస్ చట్టాలు దేశమంతా ప్రజల కోసం వాడుతారు, కానీ ఈ కూటమి పాలనలో బిఎన్ఎస్ చట్టాలని ప్రజల కోసం వాడకుండా ఆ చట్టాల అమలులో నిర్వీర్యం చేసి ఆ చట్టాలని అమలులో విఫలమైన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. బిఎన్ఎస్ చట్టాలని బాబు రాజకీయ న్యాయ సంహిత చట్టాలుగా మార్చేశారు. ఎంత దారుణమైన పాలన ఇప్పుడు సాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసులకి బెల్ట్ ఉంటుంది, దాని మీద 3 సింహాలు ఉంటాయి. అవి దేనికి? న్యాయానికి, చట్టానికి, నీతికి ప్రతీకలుగా మనం భావిస్తాం. కానీ ఈ కూటమి పాలనలో ఆ 3 సింహాలని ఈరోజు 3 పార్టీలకి తొత్తులుగా మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 పార్టీలు చేతిలో పోలీస్ వ్యవస్థ ఈరోజు కీలు బొమ్మలుగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎంతగానో దెబ్బతిన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఈ కూటమి ప్రభుత్వం పోలీసులకు కూడా వెన్నుపోటు పొడిచింది. పోలీసులకి డిఏ ఇస్తామన్నారు, ఏమైనా డిఏలు ఇచ్చారా? ఐఆర్ ఇచ్చారా? పిఆర్సీ ఇచ్చారా? అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మరి పోలీసులకి ఇచ్చారా వర్క్ ఫ్రమ్ హోమ్? అలాగే వీక్లీ హాఫ్లు ఇస్తానన్నారు, ఇచ్చారా? నేను అడుగుతూ ఉన్నాను. సరెండర్ లీవ్స్ ఇస్తామని చెప్పారు, పోలీసులకి ఇచ్చారా? ఇవన్నీ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా పోలీసులకు కూడా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ కూటమి పాలనలో పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయిందో దానికి హోంమంత్రి అయిన అమిత్ షా గారు వీళ్ళకి చేవాట్లు పెట్టారు కదా. ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నంబర్ 112 కాల్ చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు రెస్పాండ్ అయ్యే సమయం 26 నిమిషాలు, దేశవ్యాప్తంగా అది 18 నిమిషాలు ఉంది. మీరు బుద్ధి తెచ్చుకోండి, ప్రజలు రక్షించండి, రామచంద్ర దేవుడా రక్షించండి అని పోలీసులకి వాళ్ళు ఫోన్ చేస్తే 26 నిమిషాల వరకు మన రాష్ట్ర పోలీసులు పట్టించుకోవట్లేదంట. అమిత్ షా గారే స్వయంగా చేవాట్లు వేశారు, లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారికి. మరి మీ పోలీసుల పనితీరు బాగుందని మీరు ఎలా చెప్పుకుంటారు అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నాను.
అలాగే మనం తీసుకుంటే బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో మన రాష్ట్రం చిట్ట చివరి ర్యాంక్ వచ్చింది. అది మర్చిపోవద్దు. ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 36 ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీ కూటమి పాలనలో 36వ ర్యాంక్ వచ్చింది. సిగ్గుచేటు. మీరు ఏ విధంగా మీ పనితీరు బాగుందని చెప్పుకుంటారు, ఇంకా అవార్డ్స్ వచ్చాయని గొప్పలు చెప్తూ ఉన్నారు. అంటే నమ్మడానికి ప్రజలు ఏమైనా వెరివాలనుకుంటున్నారా అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే, ఐవీఆర్ఎస్ సర్వేలో మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని 21 జిల్లాలలో ప్రజలు, మహిళలు అసంతృప్తితో ఉన్నారని వాళ్ళ సర్వేలోనే చెప్పారు. మరి పోలీసుల పనితీరు ఎక్కడ బాగుంది? ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ పోలీస్ శాఖకు ఒక హోంమంత్రి ఉన్నారు, అనిత గారు. జనరల్గా ఎక్కడైనా హెచ్ఎం అంటే హోంమంత్రి అంటాం, కానీ ఈ రాష్ట్రంలో అనిత గారి సారథ్యంలో హెచ్ఎం అంటే హెరాస్మెంట్ మంత్రి అంటున్నారు ప్రజలు. అలాగే హెచ్ఎం అంటే హెడ్ స్ట్రాంగ్ మంత్రి అంటున్నారు. ఎంత దారుణంగా, ఎంత హెడ్ స్ట్రాంగ్ తో ఆవిడ మాట్లాడుతూ ఉంటారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నో సందర్భాల్లో వింటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య జరిగిన సంఘటనలు తీసుకుందాం. జనరల్ గా ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఏం చేస్తుంది? ప్రతిపక్షం తాలూకా హక్కు ఏంటి? ప్రజలకు ఏమైనా సమస్య వస్తే వాళ్ళ తరపున పోరాటం చేయడం, ప్రభుత్వం తాలూకా లోపాలని వేలెత్తి చూపడం, ప్రభుత్వాన్ని వాళ్ళ తాలూకా తప్పుల్ని ప్రశ్నించడం, వాళ్ళిచ్చిన హామీలు అమలయ్యేంత వరకు కూడా నిరసన తెలియజేయడం, అలాగే మీరు ప్రజలకి ఏమి చేయలేదు అనే దాన్ని చూపించడం, అది ప్రతిపక్షం తాలూకా హక్కు. ఆ విధంగా మా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మాజీ మంత్రి గారైన అమర్నాథ్ గారు చెప్తే నిజంగా మీ దగ్గర సమాధానం ఉంటే ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత గారు దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేక, సమాధానం చెప్పడానికి ఆవిడ దగ్గర ఆన్సర్ లేక ఎంత దారుణంగా వ్యక్తిగత విమర్శలు చేశారో మీరందరూ చూశారు. ఎందుకంటే ఎక్కడైనా సమాజంలో గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. మీరు మాకు గౌరవం ఇస్తే మేము మీకు గౌరవం ఇస్తాం, అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తాను మీకు గౌరవిస్తూ మేము వెళ్ళాలి అంటే అది మీరు గౌరవం ఎక్స్పెక్ట్ చేయడం అనేది సమంజసం కాదు. ఏమన్నారు అనిత గారు? మా మాజీ మంత్రి అయిన అమర్నాథ్ గారిని పార్టీపేట అంతా వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే ఏంటి 15 లక్షల ఉద్యోగాలు అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకు వచ్చు, గుడ్లు పగలగొట్టడం అన్ని కూడా మాకు వచ్చు. మాట్లాడుకోవాలి ఒకటి చెప్తున్నా, మంచి చేస్తాం. ఇండస్ట్రియల్ మినిస్టర్గా 5 సంవత్సరాలు మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నా ఏంటి ఎవడో మాట్లాడుతున్నాడా ఏంటమ్మా? అంటే మీరు హోంమంత్రి అయితే మాజీ మంత్రులను పట్టుకొని ఎవడు వాడు వీడు అని మాట్లాడతారా? ఇదేనా మీరు ఒక టీచర్ గా చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా? ఇదేనా సంస్కారం మీకు వచ్చినది? ఇదే సంస్కారాన్ని మీరు ఆ రోజు విద్యార్థులకు నేర్పించారా నేను అడుగుతూ ఉన్నాను. మీరు గౌరవించకుండా మిమ్మల్ని గౌరవించాలని ఎలా కోరుకుంటారు మీరు? అంతేకాదు ఒక అమర్ గారినే కాదు, ప్రతి సందర్భంలో కూడా ఆవిడ ఎంత దారుణంగా, ఎంత హెడ్ స్ట్రాంగ్ తో మాట్లాడుతూ ఉంటారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ మాకు సభ్యత, సంస్కారం ఉంది, మేము కూడా తిరిగి మాట్లాడొచ్చు. మాకు సంస్కారం అడ్డొచ్చి మేము మాట్లాడకుండా ఇన్ని రోజులు ఆగడం జరిగింది. మా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన జగన్ రెడ్డి అంటారు, పులివెందుల ఎమ్మెల్యే అంటారు, నంగనాచి అంటారు, జగన్ అంట. ఏంటిది? అంటే మీరు ఎవరికి గౌరవించరా? మరీ దారుణం ఏంటంటే ఆ రోజు మీరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే కూర్చొని మా విజయమ్మ గారిని, భారతమ్మ గారిని ఎంత దారుణంగా మాట్లాడారో ఈ రోజుకి ఈ రాష్ట్ర ప్రజలు కానీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరూ మర్చిపోరు. నేను మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఎవరు పిలుస్తారమ్మా? అందరూను విజయమ్మ, భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి అని నేను మాట్లాడతా.
అంటే ఎంత దారుణంగా ఈవిడ మాట్లాడినా అది తప్పు కాదంట, అందులో తప్పు లేదంట. ఈవిడ మాత్రం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు. ఈవిడ మాట్లాడారు అని చెప్పి ఎదుటి వాళ్ళు ఒక మాట్లాడితే మహిళా ట్యాగ్ని ఇప్పుడు తీసుకొస్తారు. మీరు మాట్లాడే మాటలకి మీ పార్టీలో ఉన్న మహిళలు కూడా అసహించుకునే పరిస్థితి ఉంది అనిత గారు అని తెలియజేస్తూ ఉన్నాను. అంత దారుణంగా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క మీటింగ్ లో మీరు మాట్లాడిన మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన జగనన్నని పట్టుకొని చూడండి. మాట్లాడితే అక్క చెల్లమ్మ అంటుంటాడు. ఈ మధ్యన కొత్తగా నేర్చాడు మా నత్తిపోకోడి, పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నంగనాచి నత్తిపోకోడి ఏమన్నాడు తెలుసా? నీ బిడ్డని అన్నాడు. కడుపు తరిక్కుపోతుంది ఒక తల్లిగా, కడుపులో దేవేసినట్టు ఉంటుంది ఒక తల్లిగా. అరే అలాంటి బిడ్డని ఎవరైనా బిడ్డగా ఊహించుకుంటారా? కనీసం ఒక్కసారి మీరు చెప్పండి. ఎందుకంటే నోరిప్పితే అబద్ధాలు, చేసేదంతా మోసం, చేసేదంతా అవినీతి. 16 నెలల కాలం చిప్పకూడు తిని సుమారుగా 45,000 కోట్లు దొబ్బేసి ఈ రోజు బయటకు వచ్చి మాట తప్పి మడమ తిప్పి అధికారం గురించి కోడికథతో పొడిపించుకోవడమే కాకుండా అధికార కాంక్షతో సొంత బాబాయినే చంపించిన ఇలాంటి వాడిని ఎవడైనా బిడ్డకిత కావాలనుకుంటాడా? మీరు అనుకుంటారు ఎవరైనా? ఒక్కసారి మీరందరూ చెప్పండి, ఎవరైనా అనుకుంటాడా? ఇతగాడు ఎంత మోసం చేస్తున్నాడంటే నాకు ఒక్క 2 నిమిషాలు ఏమైనా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడితే ఊరుకుంటారా ఎవరైనా? నేను అడుగుతూ ఉన్నాను. ఒక మాజీ మంత్రిని పట్టుకొని అంత ఘోరంగా మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా? నేను అడుగుతూ ఉన్నాను. మరి మిమ్మల్ని మేము అనొచ్చు కదా, మీ మంత్రి పదవి అయిపోయాక ఎవరిది అది, ఎవరితో మాట్లాడింది అనొచ్చు కదా, నంగనాచి దానా అని అనొచ్చు కదా. మరి మేము ఎందుకు అనట్లేదు? మాకు సభ్యత సంస్కారం అడ్డొస్తున్నాయి అనిత గారు, మాకు సభ్యత సంస్కారం అడ్డొస్తున్నాయి. మేము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు. ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నత్తి పకోడియా అలాంటి మాటలు మాట్లాడంటే మాకు మాటలు రావా? ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడొచ్చు, అందులో ఏ తప్పు ఉండదు, మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు. దానికి కౌంటర్ గా ఒక మాట అంటే ఓహో ఏదో ఘోరం జరిపోయినట్టుగా అంటూ ఉన్నారు. మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇంటికి అంతే దూరం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మరొకసారి చెప్తూ ఉన్నాను, గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. మీరంతా రెచ్చిపోయి మాట్లాడినట్టుగా, మీలాగా సంస్కారహీనంగా మీ పార్టీలో కూడా ఎవరు మహిళలు మాట్లాడరే అంటే అంత దిగజారిపోయి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మా పార్టీని, మా జగన్మోహన్ రెడ్డి గారిని, మా మాజీ మంత్రుల్ని తిట్టడానికే మీకు ఆ పదవి ఇచ్చారు అనే విషయం మీ భాష ద్వారా ఈ రోజు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే మీరు పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు. మీరు హోమ్ మినిస్టర్ గా ఉండగా మీరు ఈ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, లా అండ్ ఆర్డర్ గాలి కొదిలేశారు. ఈ రోజు రాష్ట్రంలో ఒక మహిళ అయిన మీరు హోంమంత్రిగా ఉండగా రోజుకి 3-4 మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అలాగే 3-4 మహిళల మీద హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో రోజుకి 60-70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒక మహిళ అయిన మీరు హోంమంత్రిగా ఉండగా ఎందుకు మీ పక్క నియోజకవర్గంలో మొన్న 10 రోజుల క్రితం ఒక పాప కనిపించకుండా పోయింది. అందరు రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది ఎప్పుడు ఆ పాప దొరుకుతుంది అనేసి. ఆ తల్లి ఎంత బాధపడుతుందో మనం ప్రసార మాధ్యమాల్లో చూడడం జరిగింది. మరి పక్క నియోజకవర్గమే కదా, మీరు వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పొద్దా? ఆ పాపను వెతకడానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అది మానేసి మా మాజీ మంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను తిట్టడమా మీ పని? ఎందుకు మీ పక్కనున్న యలమంచిలి కాన్స్టిట్యున్సీలో ఆ రోజు రాంబెల్లి మండలంలో ఒక అమ్మాయి మైనర్ బాలిక 9వ తరగతి చదువుతున్న బాలికని ఒక అబ్బాయి గొంతు కోసి చంపేశాడు. ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు రెస్పాండ్ కాకపోవడం వల్ల ధైర్యంతో ఆ వ్యక్తి ఆ విధంగా ఇంటికి వెళ్లి మరీ హత్య చేశాడు. కనీసం ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారా? ఎటువంటి ఆర్థిక భరోసా ప్రభుత్వం నుంచి ఇప్పించారా? ఎందుకు మీ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది మహిళల మీద దాడులు జరిగాయి? మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా దాడి చేసిన వాళ్ళ మీద? నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మీ పోలీస్ వ్యవస్థ ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే లాకప్ డెత్ జరిగింది.
ఏం చర్యలు తీసుకున్నారు ఆ సిఐ మీద, అరెస్ట్ చేసిన సిఐ మీద, లాకప్ డెత్ చేసిన పోలీసుల మీద? ఆ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది, ఆ మనిషిని ఈ రోజు కూడా ప్రొడ్యూస్ చేయని పరిస్థితి. ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉంది మీ పాలనలో. సిగ్గు తెచ్చుకోవాలి. మీకెందుకు హోంమంత్రి పదవి?